శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే అక్టోబర్ వరకు, అంటే ఈ 2 months కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. వృషభ రాశి వారికి అక్టోబర్ వరకు 4 నెలల వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే మంచి సమయం ఉంది. ఇప్పుడు అప్పు అయ్యే సమయము వృషభ రాశి వారికి అప్పు అవుతుంది. గ్యారెంటీగా అప్పు అవుతుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. ధనము వస్తుంది, అలాగే అప్పు అవుతుంది. అప్పు చేయాల్సిందే. దేనికి అప్పు చేయాలి అని అంటే హౌసింగ్ లోన్కి అప్పు చేయాలి తప్పకుండా. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే 8 ఏళ్ల నుంచి తీసుకొని 60 ఏళ్ల వరకు ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద వాళ్ళని నమ్ముకొని, ఇప్పుడు మీ పిల్లలు 8 ఏళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళ వృషభ రాశి అనుకుందాం, మీకు ఇల్లు లేదు, వీడి కోసం నేను ఇల్లు కొంటున్నా, నా కూతురి కోసం ఇల్లు కొంటున్నా అని ఆలోచన చేస్తూ మీరు ఇల్లు కొనే ప్రయత్నం చేయండి, మీకు సొంత ఇల్లు అయిపోతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబరు, అక్టోబర్ ఈ 4 నెలల్లో గృహయోగ సిద్ధి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దసరా నవరాత్రుల్లో గృహప్రవేశం అయ్యేటట్టుగా అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనుక్కోండి. లేదంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో అయినా సరే మీకు స్థలం ఉంటే భూమి పూజ అయినా చేయండి. ఎక్కడి నుంచి ఒక దగ్గర మీకు ధనయోగం సిద్ధే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే 11వ స్థానము లోపల శని, 2వ స్థానములో గురువు, కాబట్టి దశమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు. కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట డబ్బు పుడుతుంది, మంచే జరుగుతుంది. కాబట్టి 20-25% నెగిటివ్ ఉంటుంది. ఏంటంటే జస్ట్ అది ఎలాంటి నెగిటివ్ అంటే ఏంటంటే అన్నదమ్ములతో వైరం ఏర్పడుతుంది, అన్నదమ్ములతో ఎక్కువగా మాట్లాడాలి, తర్వాత కుటుంబంలో కూడా తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. ఇది గనక వృషభ రాశి వారు పెట్టుకొని వెళితే గనక అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరికొత్తగా వస్త్ర వ్యాపారం ఏవైనా చేయాలి అనుకుంటే వృషభ రాశి వారికి వస్త్ర వ్యాపారము, బంగారం వ్యాపారము, అదేవిధంగా వెండితో, ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి వెండి పైన 1 గ్రామ్ గోల్డ్ వేసి చాలామంది జ్యువెలరీ తయారు చేస్తున్నారు. ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో కానీ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైన వ్యాపారాలు చేసుకున్న మంచిదే. హవెవర్ ఈ సంవత్సరంలో టాప్ 5లో ఉన్నది మాత్రం వృషభ రాశి వారే. కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. వృషభ రాశి వారు ఈ 4 నెలల్లో ప్రోగ్రెసివ్గా రండి, గృహయోగ సిద్ధి కలిగించుకోండి. అయితే కొంచెం ఏంటంటే గనక వీళ్ళకి కేతు గ్రహము జస్ట్ ఎలా వెళ్ళిపోయాడంటే 5వ స్థానంకి కేతు వచ్చేసాడు. పంచమ కేతు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి. పంచమ కేతు, దశమ రాహు వల్ల ఇబ్బందులు అవుతాయి. దానికి వారాహి మాల ఒకటి ఉంటుంది. వారాహి మాలను తప్పకుండా మీరు మెడలో ధరించండి. మీరు నానిది గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో చూస్తే నాని ఆ సినిమా మొత్తం వేసుకున్నదంతా అదే వారాహి మాల. సో వారాహి మాలను ధరించండి, గృహయోగం కలుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు జరగవు. సో వృషభ రాశి వారికి అయితే నేను రికమెండ్ చేస్తుంది అయితే ఈ సంవత్సరానికి అయితే వారాహి మాల రికమెండ్ చేస్తున్నాను. సో ఈ 4 నెలలు అయితే వారాహి మాల ధరించండి, మేలు జరుగుతుంది.